హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ప్రత్యేకంగా ప్రభువు వారు మనల్ని ప్రేమించి ఈ నూతన మాసములో ఈ మొదటి బుధవారం దేవుని సన్నిధానంలో ఉండే అవకాశాన్ని దేవుడు మనకు కలగజేసిన సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకనగా దేవుని లేఖనం సెలవిస్తుంది, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని తెలియపరుస్తున్నాడు. ఈ బుధవార కాలపు విజ్ఞాపన ప్రార్థనలో మనమందరం ప్రార్థన చేయబోతున్నాం. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఎవరైతే మనకి ప్రార్థనా రిక్వెస్టులు తెలియపరిచారో, ఎవరైతే మనల్ని ప్రార్థన చేయండి అని కోరినారో, అలాగే తెనాలి సంఘము, విజయవాడ వాంబే కాలనీ సంఘము, అలాగే మన యొక్క పెద్దయ్య గారు ఆత్మీయ తండ్రి దైవజనులు బి విజయ్ గారి కుమారి గారి యొక్క సంఘము నిమిత్తం మనం ప్రార్థన చేయదలిసి ఉన్నాం. ప్రతి ఒక్కరి కొరకు, మన బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు, శ్రేయభిలాషుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రతి వాని జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన మేలులు చేస్తుంది. ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రార్థన జీవములో నిలబెడుతుంది. ప్రార్థన పాపము నుంచి తప్పిస్తుంది. ప్రార్థన నరకము నుంచి తప్పిస్తుంది అని లేఖనంలో ఎన్నో మాటలు ఉన్నాయి ప్రార్థన గురించి. కాబట్టి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు, ఇప్పటివరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు, వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడలాగున రెండు చేతులపైకి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో యవనస్తుడు, నా పెద్ద కుమారుడు ప్రేమ్ కుమార్ వచ్చి మరి ఇంగ్లీష్లో వాక్యాన్ని అందిస్తుండగా తర్జుమా తెలుగులో చేస్తాను. దయచేసి ఆ బిడ్డకి సమయాన్ని అప్పచెపుతున్నా. ఈ బుధవార కాలం ప్రత్యేకంగా దేవుని మాటలు వినటానికి మీరందరూ కూడా సిద్ధపాటు కలుగున్నాను ప్రభు బిడ్డ తెలియపరుస్తున్నా. ఈ సమయంలో ప్రేమ వచ్చి దేవుని మాటలు అందించాలని ప్రభు పేరిట సవినీయంగా మనవి చేస్తూ తెలియపరుస్తున్నా. కొద్ది నిమిషాలు దయచేసి ఎవరు కూడా అనాలోచనగా ఉండద్దు. బైబిల్ గ్రంథాన్ని తెచ్చిన వారు తీరు చూడండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Raise up your hand, make a great big shout to the God. అందరూ కలిసి ఉజ్జీవంగా గంభీరంగా రెండు చేతులపై స్తోత్రాలు చెప్దామా? Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. After a long time, the God gives the opportunity to me. తండ్రి అయిన దేవుడు మరొకసారి మరి చాలా దినాల తర్వాత నాకు ఇక సమయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి In front of you. నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I won't tell you any word of God today, నేను ఈ రోజు దేవుని మాటలు అందించడానికి నాకైతే ఏం చెప్పాలో తెలియదు కానీ but అయితే I share a few words. I share a few words for you. కొద్ది మాటలు నేను మీకు అందించాలని ఆశ కలిగి ఉన్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I have chosen from the one word, నేను మీకు ఒక మాట చూపిస్తాను. and that one word has three abbreviations. చూసినట్లయితే ఆ ఒక్క మాటలోనే మూడు అర్థాలు కనబడుతూ ఉంటాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And the word is, ఆ వాక్యం ఏంటంటే, and the word is ఆ మాట ఏంటంటే fear. ఫియర్, Fear. భయము. Fear. భయము గురించి Fear. F-E-A-R. భయం అని తెలియపరుస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. You హల్లెలూయా. have to remember the spell of the fear. F-E-A-R. మీరు చూసినట్లయితే ఫియర్ యొక్క మాట స్పెల్లింగ్ ఏంటంటే FEAR అని మీకు Today తెలియపరుస్తుంది. I am telling the abbreviation of the fear in the Jesus Christ. చూడండి, ఈ మాటల గురించి యేసు ప్రభు వారు ఏమి తెలియపరుస్తున్నారో ఆ మాటలు మీ ముందు పెట్టాలని ఆశ కలిగి ఉన్నా. Amen. ఆమేన్. First abbreviation is యొక్క అర్థం ఏంటంటే, F-E-A-R. F means forget. చూడండి, FEAR లో ఉన్నటువంటి ఫస్ట్ మాట ఎఫ్ అంటే ఫర్గెట్ అని మీకు తెలియపరుస్తున్నా, అనగా మర్చిపోవుట. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Forget. మర్చిపోవుట. And second one, E means రెండో మాట ఈ అంటే అర్థం ఏంటంటే everything. ప్రతి ఒక్కరికి. Forget everything. మర్చిపోవటం అనేది ప్రతి ఒక్కరు కూడా. And మరియు run. పరిగెత్తటం.
F-E-A-R means forget everything and run. చూడండి, ప్రతి ఒక్కరు కూడా తన పరుగు పందెంలో మర్చిపోతూ ఉంటారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You have any bad past in your life? చూసినట్లయితే నీకు దైనందిన జీవితంలో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీ జీవితంలో వచ్చినప్పటికీ And that the bad past you have forget. అయితే మీరు వాటిని మర్చిపోయి ఉండవచ్చు. Amen. ఆమేన్. Hallelujah. You హల్లెలూయా. have forget and give up to you on yourself అయితే చూసినట్లయితే ఆ మర్చిపోవటం అనేది మీ దైనందిన మీకు అలవాటు అయిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. and run. పరిగెత్తడం కూడా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The fear means చూడండి, భయం అనేది చూసినట్లయితే forget everything and run on your life. చూడండి, ఆ భయం అనే దాని చేత ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే పరుగులు తీస్తూ ఉంటారు వారి జీవితంలో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. When the Hallelujah. Jesus said, అయితే ప్రభు గారు చెప్పేది ఏంటంటే forget everything on your life and run. చూడండి, మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మీ జీవితంలో మర్చిపోయి పరిగెత్తడం గురించి తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. You have when your life has a bad experiences, bad situations, and many etc. came on your life. మన జీవితంలో చూసినట్లయితే వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన తలంపులు ఎన్నో మన జీవితంలో వచ్చినప్పటికీ But అయితే you have give up and move on your bad situations and your bad past. చూసినట్లయితే మనము ముందు కదలాలి వాటిని బట్టి అని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. But we can't do move. అయితే మనం అయితే కదలలేకుండా ఉంటున్నాం. We are thinking only of what is my life, what is my situation, అయితే on your career. మనం ఏం చేస్తామంటే ముందుకు పరిగెత్తలేక ఆలోచన, నా పరిస్థితి ఏంటి, నా జీవితం యొక్క విధానం ఏంటని చెప్పి అక్కడే సతికిలు పడి ఉండిపోతుంటాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But అయితే when you have any bad experience, when you have any bad situation, అయితే మీ జీవితంలో ఎటువంటి చెడు ప్రభావాలు వచ్చినప్పటికీ first of all, మొట్టమొదటి చూసినట్లయితే you have one aspiration. మీరు ఎలా ఉండాలి తెలుసా? మీ యొక్క లక్ష్యాన్ని ఛేదించే వారిగా The ఉండాలి. aspiration means goal. మీ లక్ష్యాన్ని ఛేదించేటటువంటి విధానంగా మీరు ఉండాలి తెలియపరుస్తున్నారు. What is the goal? ఏంటి మీ లక్ష్యం ఏంటండి? I want to move on my bad situations. చూసినట్లయితే నేను దేన్ని ఛేదించాలంటే నాకు వచ్చే శ్రమల నుంచి, బాధల నుంచి దాన్ని జయించాలనే ఆలోచన కలిగి ఉండాలని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You have move on. You have move on your situation. మీరు ఆ సమస్యలను బట్టి ముందుకు కదిలినప్పుడు When you have been, first of all, you have the faith in God. చూడండి, ఎప్పుడైతే ఆ శ్రమల నుంచి మీరు ముందుకు కదులుతారో ఆ కదిలే విధానాన్ని బట్టి మన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. When you forgot everything and run on your life, ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో మర్చిపోయి ముందుకు పరిగెడుతూ ఉంటారు. then అయితే that is the second chance on your life. మరొక అవకాశం అనేది మీ జీవితంలోకి రాబోతూ ఉందని తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And that second chance you have utilized. చూసినట్లయితే ఆ రెండవ అవకాశం అనేది మనము సద్వినియోగం చేసుకోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Then the second chance you have the utilized, you are being growing. చూడండి, ఆ రెండవసారి మనకు అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మనం ఎదుగుతామని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is the first abbreviation of fear. అదే నేను మీకు ఎఫ్ అంటే ఫియర్ అని తెలియపరుస్తున్నా. E means everything. ఈ అనగా ప్రతి ఒక్కరు కూడా, And A means end. ఏ అంటే అర్థం మీద అండ్ అని తెలియపరుస్తున్నా. R means run. ఆర్ అంటే ఇక పరిగెత్తడం అని తెలియపరుస్తున్నా. Forget everything and run on your life. పరిగెట్ ఎవ్రీవన్. Forget everything on your life. పరుగు పందెంలో మీరు మర్చిపోకుండా పరిగెత్తాలని తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. And second abbreviation is రెండవ మాట యొక్క అర్థం ఏంటంటే face. F means face. చూడండి, దాన్ని తట్టుకోవటం లేదు, ఎదురు వెళ్ళటం అని తెలియపరుస్తున్నా. F means face. చూడండి, ముఖం గురించి తెలియపరుస్తున్నా. ఎఫ్ అంటే E means everything. చూడండి, ఈ అంటే ప్రతి ఒక్కరు కూడా. And recover. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలంటే వారి సమస్యలను బట్టి రికవర్ అవ్వాలని తెలియపరుస్తున్నా. Face everything and recover. చూడండి, చాలా మంది తన యొక్క ముఖాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటారు, బాగు చేసుకుంటూ ఉంటారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. When you are going in your road, you have a bad situation. చూసినట్లయితే ఒక సమస్యలో నుంచి వెళుతున్నప్పుడు But అయితే we can't see on your face to in your friends or neighbors. We are get going on your face on land. చూసినట్లయితే నువ్వు కొన్ని సమస్యల్లో గుండా వెళుతున్నప్పుడు నీ ఎదుటిన్న వారు గాని పక్కనున్న వారు గాని
నీ ముఖాన్ని తప్పించుకొని కింద చూసుకుంటూ వెళ్ళి అంతే మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోతారు. But అయితే you don't face on your see on your like that. చూడండి, మీరు అటువంటి సమయాలు ఏమాత్రం తలదించి నేలను చూడాల్సిన పని You లేదు. have faced the situation. మీరు ఆ యొక్క సమస్యలను ఎదిరించాలని You తెలియపరుస్తున్నారు. have faced the situation and be ready like a soldier. చూడండి, ఆ సమస్య వచ్చినప్పుడు మీ ముఖం ఎలా ఉండాలంటే ఆ యొక్క యుద్ధానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎలాగే సిద్ధపాటు కలిగి ఉంటాడు అలాగే ఉండాలని తెలియపరుస్తున్నారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That is called a second chance. That means recover. చూడండి, ఆ రెండవ మాట మీకు తెలియపరుస్తున్నా మనం ఏం చేయాలో తెలుసా? రికవర్ అలా తెలియపరుస్తున్నా. Recovery means రికవర్ అంటే అర్థం ఏంటో తెలుసా? in yourself. అది మన యొక్క దైనందిన జీవితంలో What is you have a bad situation. Okay, right. But మన జీవితంలో వ్యతిరేకమైనటువంటి అనుకూలమైనటువంటి శక్తులు మరి వ్యతిరేకమైన శక్తులు కలిగినప్పటికీ what is my fault? నాలో ఉన్న సమస్య ఏంటని మనం What is గ్రహించాలి. my fault? That is you can you can rectify and check on yourself. That is called recovery. ఎప్పుడైతే మన యొక్క దైనందిన జీవితంలో వ్యతిరేకమైన సమస్యలు వచ్చినప్పుడు వాటిని మనం గ్రహించి నాలో ఉన్న ప్రాబ్లం ఏంటి, నేను చేసినటువంటి తప్పిదం ఏంటో గ్రహించి దాన్ని మళ్ళా సరి చేసుకోవడమే రికవర్ అని మీకు తెలియపరుస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is called second abbreviation. రెండవ మాట మీకు తెలియపరుస్తున్నా. Face everything and recover. చూడండి, మన యొక్క ముఖాన్ని ప్రతి ఒక్కరికి ఏం చేయాలి తెలుసా? దాచుకోకుండా ఉండాలని తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And third abbreviation is రెండవ మాట ఏమిటంటే F means మూడవ మాట ఏమిటంటే ఎఫ్ అనగా అర్థం అంటే faith. విశ్వాసం కలిగి ఉండాలని తెలియపరుస్తుంది. E means ఈ అంటే అర్థం ఏంటంటే evidence. సాక్ష్యాధారాలు కావాలని తెలియపరుస్తుంది. AR means and reality. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏ అంటే రియాలిటీ అని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You have believe on yourself. You have faith on yourself. చూడండి, మొట్టమొదటిగా నీ మీద నీకు విశ్వాసం ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలని తెలియపరుస్తుంది. Self-respect is more important than your faith. నీ మీద నీకు గౌరవం అనేది ఏర్పడుతూ విశ్వాసం కలిగి ఉండాలని When తెలియపరుస్తుంది. you have self-respect is built on yourself and the evidence is full come on your legs. చూసినట్లయితే నువ్వు ఎప్పుడైతే నీ మీద నీ విశ్వాసం నమ్మకం కలిగి ఉంటావో అక్కడ రాయబడిన మాటను బట్టి మీకు తెలియపరిచేది ఏంటంటే ఆ విశ్వాసం అనేది నీ కాళ్ళ దగ్గరకు వచ్చిందని తెలియపరుస్తున్నాడు. What is the meaning of evidence? ఏంటంటే సాక్ష్యాలు That is only your aspiration, like a goal. నీ లక్ష్యం ఏదైతే ఉందో వాటిని గురించి తెలియపరుస్తున్నాడు. Faith and believe and third thing, hard work. చూడండి, విశ్వాసం అనేది ఉంచాలి, నమ్మకం అనేది ఉంచాలి, మరియు కృషి చేయాలని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. In these three things you have rectified and recover on your run on your life, and the evidence is come to your legs. చూసినట్లయితే ఈ మూడు విషయాలు ఎప్పుడైతే విశ్వాసము నమ్మకము అవి కలిగి ఉంటావో అవన్నీ కూడా కలిగినప్పుడు నువ్వు నీ వద్దకు ఏమొస్తుందంటే ఆ యొక్క విజయాన్ని కాళ్ళ దగ్గరకు It is వస్తుంది. comes on in front of you. I am with you. అప్పుడు చెప్తావు కదా, నేను నీ ముందున్నాను లేదా అని తెలియపరుస్తుంటావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. That is the reality. అదే నిజమైనది అని తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And the first word, మొదటి మాట, forget everything and run. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా పరిగెత్తాలి, మర్చిపోయి పరిగెత్తాలి. And second thing, రెండవ మాట ఏంటంటే face everything and recover. నీ యొక్క ముఖాన్ని ఏమాత్రం కూడా దాచుకోకుండా ఎదుర్కోవాలని తెలియపరుస్తున్నా. And third one, మూడవ మాట ఏమనగా faith, evidence and reality. విశ్వాసం అనేది వాటిని నిజస్వరూపంగా ఉండాలని తెలియపరుస్తున్నా. Amen. Amen. Hallelujah. Hallelujah. I'll show you one word of God for you. నేను మీకు ఒక మాట చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. Romans chapter 3 verses 18. చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ Verses 3 chapter 18. అధ్యాయము Chapter 3 verses 18. 3వ అధ్యాయము 18వ వచనం. There is no fear of God before their eyes. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను. వారి కన్నుల ఎదుట దేవుడు భయము లేదు. I mean, it's enough. చాలండి, ఒక మాట చాలు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why the Paul read this word of God? ఎందుకు పౌలు గారు ఈ మాటని పుస్తకంలో రాసి పెట్టారు? This is only for you and me. అది నీ కొరకు నా కొరకు మాత్రమే. Why I am saying today in this word of God? ఎందుకు ఈ సమయంలో ఈ మాటలు మీకు తెలియపరచాల్సి వస్తుంది? We don't have fear by the gods. నువ్వు ఏ మాత్రం కూడా దేవునితో సహవాసం చేసేటైతే భయపడనక్కర్లేదు. We are fearing only like a fear. భయం అనేది మనం భయపెడుతూ ఉంటది. But అయితే we can't by the fear. నువ్వు ఏ మాత్రం కూడా
భయపడాల్సిన పని లేదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. He హల్లెలూయా. will be with you. ఆయన మీతో ఉన్నాడని He will తెలియపరుస్తున్నాను. be with you. ఆయన మీతో ఉన్నాడని తెలియపరుస్తున్నాను. And అయితే you have the great నువ్వు person to గొప్ప the God. నువ్వు దేవునికి చాలా ప్రత్యేకమైన వాడివి లేదు గొప్పవాడని You are a తెలియపరుస్తున్నాను. special person to the God. నీ దేవునికి ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావు Then the తెలియపరుస్తున్నాను. first one, అయితే మొదటి మాట చూసినట్లయితే you feared by the God. దేవుని యందు భయం కలిగి ఉండాలని తెలియపరుస్తున్నా. You fear by the God. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయం కలిగి ఉంటావో You have all the things, you have all the aspiration, you have all the goals and reality. It's come on in front of your legs. చూసిన దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారి యొద్దగా ఏ సమస్తము కూడా సమకూడి జరుగుతాయని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When the who are the baptized and knew the people, they are fully feared. చూసినట్లయితే కొంతమంది ప్రజలైన వారు బాప్తిజం తీసుకున్న వారు భయపడుతూ ఉంటారు. Why they are fearing? ఎందుకు వారు భయపడేది? I am newly born in the Jesus Christ. నేను యేసుక్రీస్తులో నూతనముగా జన్మించాను కదా అని చెప్పి I భయపడుతున్నాను. don't go to near of the fear or near of the sin. నేను ఏమాత్రం కూడా పాపం జోలికి వెళ్ళకూడదు, నేను ఏమాత్రం కూడా ఇగో వీటి జోలికి వెళ్ళకూడదని భయపడుతుంటారు. But అయితే they are going to do sin. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే అలా అనుకొని పాపం జోలికే వెళుతున్నారండి. They don't know. అయితే వారికి తెలియదు. They don't know, but they are doing the sins. అయితే వారికి తెలియకుండానే వారు పాపము జోలికి వెళ్ళిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. Then that's why they are fearing in the fear. అయితే ఆ పాపంలో పడ్డ విధానాన్ని బట్టి భయం వారిని భయపెడుతూనే ఉంటూ ఉంది. But అయితే God says, దేవుడు చెప్తున్నాడు కదా, don't fear. మీరు ఏమాత్రం భయపడక్కర్లేదు. You have believe on me. You have believe on yourself. నువ్వు నా యందు నమ్మిక ఉంచినడలా ఇగో నేను నీ యందు నమ్మిక ఉంచుతాను తెలియపరుస్తున్నా. You have the first of all, you have self-respect is more important. మనకి ఎలా ఉండాలంటే మనకు మనమే గౌరవించుకునే వారిగా ఉండాలి. First of all, మొట్టమొదటిసారిగా చూసినట్లయితే love yourself. మీకు మీరే ప్రేమించుకోవాలి. And second thing, రెండవదిగా చూసినట్లయితే believe on yourself. మిమ్మల్ని మీరే నమ్మాలని తెలియపరుస్తున్నాడు. And third thing, మూడవ మాట ఏంటంటే hard work. బాగా పని చేయాలని తెలియపరుస్తున్నాడు. Is these three words ఈ మూడు విషయాలు the గనుక God telling to you and me? దేవుడు నీకు నాకు తెలియపరిచాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Faith on God, విశ్వాసమైన దేవుని యందు ఉంచాలి. faith on yourself, నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. hard work. అలాగే పరిచర్య చేయాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Then you can't go the things. అయితే ఆ సమయంలో నువ్వేమాత్రం పాపం జోలికి వెళ్ళలేకుండా ఉంటావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. That's why ఆ మాట ఏంటంటే I am saying these word of God today. అయితే ఈ మాట ఈ యొక్క రోజు మీకు అందిస్తూ ఉన్నాను తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. First word, మొదటి మాట fear everything and run. ప్రతి ఒక్కరు కూడా భయపడి పరిగెడుతూ ఉంటారు. Second word, రెండవ మాట చూసినట్లయితే face everything and recover. మీ దైనందిన జీవితంలో మీ యొక్క ఎదుటికి వచ్చే వాటిని చూసి వాటిని రికవర్ అవ్వాలని తెలియపరుస్తున్నాడు. Third one, మూడవ మాట చూసినట్లయితే faith, విశ్వాసము, evidence and reality. నీ జీవితంలో ఎలా ఉంటే సాక్ష్యాధారాలు అయి ఉండాలని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Our thinking is one, the God's thinking is another. అయితే మన యొక్క ఆలోచనలు ఒక రకంగా ఉంటే దేవుని ఆలోచనలు పలు విధాలుగా ఉంటుందని తెలియపరుస్తున్నాడు. We are thinking like only Samsung phone, but God gives an iPhone. అయితే నువ్వేం కోరుకుంటావు అంటే నీ ఆలోచన ఏంటంటే నాకు సామ్సంగ్ ఫోన్ కావాలి అని కోరుకుంటే దేవుడు నీకు ఐఫోన్ ఇవ్వాలని కోరుకుంటుంటాడు. But అయితే when our God gives you అయితే దేవుడు ఇచ్చేది the iPhone, ఆ యొక్క ఐఫోన్ గనక, but అయితే we are and ourselves we are rejecting that iPhone. అయితే నువ్వేం చేస్తావంటే నీ మీద ఆధారపడి దేవుడిచ్చే ఐఫోన్ వద్దనుకుంటూ ఉంటాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Like and graces. అయితే చూడండి మనం దేన్ని ఇష్టపడాలంటే ఆయన కృపను మాత్రం ఇష్టపడాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You have love yourself first of all. అయితే మన మీద మనకు ప్రేమ ఉండాలని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You have forget everything on your bad past and bad moments on your life. అయితే మన జీవితంలో ఎన్నో వాటిని మర్చిపోతూ ఉంటాం, సమస్యలు వాటిని గుండా వెళ్తున్నప్పుడు. Don't fear and fear. భయపడనక్కర్లేదండి. You have believe on Jesus ఆయన Christ. దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. That's why he came to Jesus Christ comes to earth for you and me. దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకం నుంచి భూలోకానికి రాబోతున్నాడు, వచ్చి ఉన్నాడు అని తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. In your fear and our fear, he has buried on her shoulders. చూసినట్లయితే నీ యొక్క భయాన్ని, నా యొక్క భయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు
తన యొక్క భుజస్కంధాల మీద మోసినట్లుగా చూస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You హల్లెలూయా. don't worry. మీరు బాధపడనక్కర్లేదు. Just you can rectify on yourself. మీకు మీరే ఒకసారి పరిశీలన చేసుకోమని When you are తెలియపరచాడు. many times you're falling, many times you fall and get up, you can't rectify on yourself and recover on yourself. ఎన్నోసార్లు మీరు పడి లేచినప్పటికీ మీకు మీరే ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఉంటారు పడి లేచినప్పుడు. But అయితే that is the real aspiration to be strong on the rock solid. ఆ సమయంలో మనం ఎలా నిలబడాలంటే దేవునికి బలమైన యోధులుగా నిలబడాలని తెలియపరుస్తున్నాడు. He is like which you a soldier. మనము ఆ యొక్క యుద్ధ సైనికుల వలె నిలబడాలని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today these words I am saying to you. అయితే ఈ రోజు ఈ మాటలు దేవుడు మీకు తెలియపరుస్తూ We are ఉన్నాడు. facing in many situations in your life and in our life. మన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ We can't fear. మనం భయపడనక్కర్లేదండి. We are move on any situation. ఏ సమస్య వచ్చినప్పటికీ వాటిని భయపడకుండా ముందుకు వెళ్ళిపోవడం You తెలియపరుస్తుంది. have any problem, నీకు ఒకవేళ సమస్య ఉన్నప్పటికీ come forward నువ్వు దేవుని సన్నిధికి రా, and pray. ప్రార్థన He చేయి. gives an answer for you. అయితే ఆయన యొక్క ఆయన చేతిలోని యొక్క మనసును పెట్టి హృదయాన్ని పెట్టు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In your involvement, God involves you. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి ప్రత్యక్షత కలిగి ఉంటావో దేవుడు నీ ఎదుట ప్రత్యక్షం అవుతాడు. Amen. ఆమేన్. Hallelujah. It హల్లెలూయా. will be late, అయితే మీరు ఏం చేస్తున్నారు? ఆలస్యం చేస్తూ ఉన్నారు. but అయితే don't waste time. మీ సమయాన్ని Let's వృధా come forward and we are చేసుకోవద్దు. to pray. దేవుని సన్నిధికి సమయాన్ని వృధా చేయకుండా దేవుని సన్నిధికి రమ్మంటున్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Past is past. అయిపోయింది, అది అయిపోయింది. What is present that you can think on your life. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటో గ్రహించుకొని ముందుకు We రావాలని don't about on your future. నీ యొక్క భవిష్యత్తు గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయక్కర్లేదు. కానీ In your future things only the God. నీ భవిష్యత్తు ఏమైందో దేవునికి సమస్తము తెలిసి అని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You can think on the present. అయితే What should I do? What I do and myself. నువ్వు దేని గురించి ఆలోచన చేస్తావంటే నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా సమయం ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలని నీకు నీవే భయపడిపోతూ ఉంటావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. But one day he came with you and me. అయితే ఒకానొక రోజు ఆయన నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు. That's why. ఎందుకనగా We can't fear on the like of the word on Satan. చూడండి, ఎందుకు రాబోతున్నాడంటే అపవాది చేసే కుతంత్రాన్ని తప్పించడానికి నీ కొరకు నా కొరకు రాబోతున్నా తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Are you remembering my words? Are you listen my words? మీరు నా మాటలు వింటున్నారు కదా, మీకు గుర్తున్నాయా? Let's give the big shout of the hallelujah. ఒకవేళ గుర్తు అర్థమైతే కనుక రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. That's హల్లెలూయా. why these three observations of the fear. చూడండి, ఫియర్ అంటే మీకు అర్థం తెలియపరిచే మూడు మాటలు. The first word, you can tell me all members. చూడండి, అందరూ చెప్పగలరా? చెప్పండి ఒకసారి. F means ఎఫ్ అంటే అర్థం ఏంటో చెప్పండి. forgot. ఏ మాత్రం కూడా దేవుని మర్చిపోకూడదు. Forget everything and run. The first fear. ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్న సమస్య నుంచి పరిగెత్తాలని తెలియపరుస్తున్నాం. Second word, రెండవ మాట ఏంటంటే face everything and recover. మీరు ఏం చేయాలంటే వాటిని మీకు ఎదురు కావాల్సిన సమస్యల నుంచి ఎదుర్కోవాలని తెలియపరుస్తున్నాడు. And third word, మూడవదిగా చూసినట్లయితే faith, evidence and reality. విశ్వాసము కలిగి మీ దైనందిన జీవితంలో నిజమైనవి చేయాలని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. And in these of words blessed in Jesus name. దేవుడి కొద్ది మా తన వినికిళ్ళు ఆశీర్వదించి దీవించును గాక. Amen. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునేలా క్లుప్త మాటలు, శ్రేష్టమైన మాటలు, చక్కటి మాటలు అందించారు కదా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునేలా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. ఇప్పటి వరకు చక్కటి మాటలు, శ్రేష్టమైన మాటలు విన్నాం. ప్రతి బుధవారము జరుగుతున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొనుచున్నారు. మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకొనుచున్నాం. సమస్యల్లోను, శోధనలోను, ఇబ్బందులోను, కరువులోను, కష్టములోను, నరకములోను, వ్యాధిలోను, బాధలోను, ఇబ్బందులోను, అపరాధాల్లో ఉన్న మనము ఎన్నో సమస్యల గుండా వెళుతున్నప్పుడు దేవుడు మనల్ని బయలుపరిచాడు, మనల్ని బలపరిచాడు, మన యొక్క విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు. తను మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి చక్కటి మాటలు విన్నాం. జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామండి. ఒకరి తర్వాత ఒకరు చేయండి.
దాని మీదతో ఉన్న వాక్కున్నారు మీరు మాట్లాడుతున్నారు ప్రభావ మీకే శుక్లి స్తోత్రాలు ప్రభావ అలాగే రావాల్సిన వాళ్ళని దీవించిన ప్రభావ మీకే శుక్లి స్తోత్రాలు ప్రోత్సాహం మీకే శుక్లి స్తోత్రాలు ప్రభావ ఎవరికైతే బాగోలేదాలో దీవించిన ప్రభావ మీకే శుక్లి స్తోత్రాలు ప్రభావ వాళ్ళకి కూర్చి ప్రభావ మీకే శుక్లి స్తోత్రాలు ప్రభావ మీకే శుక్లి స్తోత్రాలు ప్రభావ స్తోత్రం. అవునయ్యా. ప్రార్థన ప్రభువులకు ఇచ్చినముచు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకరు ప్రార్థన చేయండి దయచేసి.
Hallelujah. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.